అనసూయక్క, ఇంత ప్లాన్ చేస్తావా? నీ ప్లాన్ని ఎలా బెడిసి కొడతానో చూడు. ఈ కప్పు కావేరికి. ఇదెలా గుర్తుపెట్టుకోవాలి? ఆ, ఉమ్. ఇది కావేరికివ్వపోయే కప్పు. మరి నాకు బొట్టు పెట్టుకుని వస్తాను. ఇప్పుడు కరెక్ట్గా ఈ కప్పు తీసుకెళ్లి కావేరికిస్తాను. అనసూయ ఆంటీ, త్వరగా రా. వస్తున్నాను వస్తున్నాను. వచ్చేస్తున్నారు. అనసూయక్క, నువ్వు ఎలా ఇస్తావో నేను చూస్తా. ఈ కాకి ఎంట్రీ అక్క, నీ పప్పులుడకవు. వస్తున్నా. తీసుకోండి. తీసుకో యమజా. నాకు కాదు, ఫస్ట్ మన గెస్ట్కి ఇవ్వు. ఇదిగో కావేరి. మిగిలింది నాకు. అలా పక్కన పెట్టేస్తే కుదరదు. నువ్వు కూడా అందరితో పాటు తినాలి కావేరి. ఆహా, పాయసం అద్భుతంగా ఉందా ఆంటీ? మరి ఎవరు చేశారనుకుంటున్నావు? నేనేగా. అయ్యో కాకి, నీకు పాయసం ఇవ్వటం మర్చిపోయాను. అయ్యో అనసూయక్క, నువ్వు తింటున్నావు కదా, నువ్వు తింటే నా తిన్నట్టే గదా. నీకు కథ చెప్పనా? పూర్వం ఒక రాజుగారు బాడీగార్డ్గా ఒక కోతిని పెట్టుకున్నారట. దానికో పెద్ద కత్తి కూడిచ్చారంట. పాపం, అది కూడా 24 గంటలు కాపలా కూడా కాసేదంట. ఈ స్టోరీ నాకెందుకు చెప్తున్నావు? కథ పూర్తిగా వింటే ఎందుకు చెప్తున్నానో నీకే తెలిసిపోతుంది. ఒకరోజు రాజుగారు నిద్రపోతుంటే ఒక ఈగ ఇలా వచ్చి రాజుగారి మెడ మీద వాలింది. అప్పుడు బాడీగార్డ్ అయిన ఆ కోతి ఊరుకుంటుందా? కత్తి తీసుకొని ఈగని రెండుగా నరికేసిందంట.
ఇందులో రాజువి నువ్వు, కోతి ఈ అనసూయ. ఆంటీ, ఈ కాకి నా దగ్గరకు వచ్చి కథ చెప్పింది. అది నా దగ్గరకు వచ్చి మరీ ఎందుకు చెప్పిందంట? ఆ, అదేదో పిచ్చిదిలే, అలాగే వాగుతుంది. కావేరికి ఇంకా స్టార్ట్ అవ్వలేదేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ టైంకి స్టార్ట్ అయిపోవాలి, బాత్రూమ్కి పరిగెత్తాలి. యమజ, మనం బయలుదేరదామా? ఓకే బావా, పదండి. వెళుస్తాం. బావా, ఒక్క నిమిషం బావా, ఇప్పుడే వచ్చేస్తాను. బావా, అర్జున్, ఇక బయలుదేరదామా? బయలుదేరు. సార్ ఒక్క నిమిషం సార్. బావా ఒక్క నిమిషం. అర్జున్, మీటింగ్కి టైం అవుతుంది కదా, బయలుదేరదాం. ఒక్క నిమిషం సార్, యమజ వచ్చేస్తుంది.